రఘునందన్ రావు గారు ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి రఘునందన్ రావు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని, హోంమంత్రి అమిత్ షా గారిని, రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారిని ఇండైరెక్ట్గా అసమర్థులు అంటున్నాడు. ఇక్కడ ఏంటో ఈ విషయం ఒక్కసారి ఆయన నోటి నుంచే విందాం. మదర్సాలో ఏం జరిగింది అనేటువంటి విషయంలో ఒక నలుగురం గత వారం రోజులుగా ఏం జరుగుతుంది అనేటువంటి విషయంలో విచారణ జరిపినప్పుడు మొత్తం తెలంగాణ కాదు దేశం మొత్తం ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అక్కడ మాకే తెలవలే. ఆ మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిన్నారం దగ్గర ఘర్షణ కారణమైనటువంటి మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎక్కడో జిన్నారంలో, బుల్లారంలో, పటాంజేరిలో, రామచంద్రపురంలో, సిద్దిపేటలో, ఇంకెవరో పక్కలో అనుకున్నాను. మొత్తం విచారణ చేసి తేలింది ఏంటంటే ఆ 70 మందిలో 65 మంది 70లో 65 మంది పిల్లలు మీరు ఏ ఊరు అని అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు. వాళ్ళు బీహార్ వాళ్ళంట. సభ్య సమాజం హిందువులు మొత్తం ఆలోచించాలి. ఇక్కడ నుంచి వచ్చినట కిషన్ గంజ్ అనే జిల్లా నుంచి బీహార్ నుంచి వచ్చిన అని చెప్తున్నారు. మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో అని అడిగిన నెక్స్ట్ ప్రశ్న. మా తల్లిదండ్రులు అంతా బీహార్ లో ఉన్నారు సార్ అని చెప్పారు వాళ్ళు. సో తల్లిదండ్రులు బీహార్ లో ఉన్నారు, వాళ్ళు పుట్టింది బీహార్ లో, వచ్చింది ఎక్కడికి జిన్నారంకి వచ్చారు. కొన్ని జిన్నారం మీద పెద్ద హైటెక్ సిటీ, అదేదో పెద్ద మున్సిపాలిటీ సర్వంగా సుందరంగా ఉంది. వీళ్ళు వచ్చారు ఆడేదో చేస్తున్నారు, అదేదో కాస్మోపాలిటన్ సిటీ అంటే కాదు, చిన్న మండల కేంద్రం. ప్రశాంతంగా ఉన్న ఒక మండల కేంద్రానికి ఒక మదర్సాన్ని తెచ్చిపెట్టారు. బీహార్ గారి పిల్లలు చెప్తారు. మాకు అనుమానం ఉంది అది కిషన్ గంజ్ కాదు, బీహార్ కాదు. కిషన్ గంజ్ ఇస్ అడ్జసెంట్ టు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ కి కిషన్ గంజ్ కి మధ్యలో బార్డర్ ఉంటుంది గీత. వీళ్ళంతా పేరు కిషన్ గంజ్ అని చెప్తారు కానీ వీళ్ళ దగ్గర ఒక ఆధారంగా తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళు సరైన సమాచారం చెప్తలేదు. బహుశా ఈ మదర్సాలో ఉన్న 65 మంది కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి జిన్నారంలో శిక్షణ పొందుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. ఇదే విషయం నేను రాష్ట్ర డీజీపీ గారిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాడు. ఇక్కడ ఒక విషయం నేను క్లియర్గా చెప్పాలి. ఏంటంటే ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గారు ఓడిపోయిన తర్వాత ఎంపీగా నిలబడ్డాడు అంటే ఎలక్షన్లలో ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఆయన కోసం ప్రచారం నేను చేసిన. కావాలంటే ఆ వీడియోలు నా ఛానల్లో, ఇది కాదు ద మీడియా రిపోర్ట్ టీజీ కాదు, మన మెయిన్ ఛానల్ ద మీడియా రిపోర్ట్లో ఆ వీడియోలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఎందుకు ప్రచారం చేసిన అంటే చదువుకున్న వ్యక్తి, అడ్వకేట్, ఈయన మంచివాడు, నాకు తెలుసు మంచి వ్యక్తి అని చెప్పేసి ఈయనకి అపోజిట్గా ఉన్నటువంటి క్యాండిడేటు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కోట్ల రూపాయలు సంపాదించి ఈయనకి అపోజిట్గా నిలబడ్డాడు. ఆ క్యాండిడేట్కి వ్యతిరేకంగా ఈయనను గెలిపించాలి అని చెప్పేసి ఈయనకి మద్దతుగా నేను ప్రచారం చేసిన. అది బ్యాక్గ్రౌండ్. కాకపోతే ఈరోజు నేను ఎందుకు ఈ వీడియో ప్లే చేస్తున్నా అంటే ఒక చదువుకున్న వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే ఈయనకి అనుమానంగా ఉంది అంట. అది కూడా జిన్నారం లాంటి చిన్న ప్లేస్లో మదరసా పెట్టిర్రు అని చెప్పేసి నేను ఒక విషయంతో మొదలు పెడతా. ఏంటి ఆ విషయం అంటే ఏదైనా సరే విద్యా సంస్థ, మదరసాలు కానివ్వండి, హాస్టళ్ళు కానివ్వండి, పెద్ద పెద్ద కాలేజీలు కానివ్వండి, ఏం చేస్తారు అంటే హాస్టల్, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ చైతన్య హాస్టల్ తీసుకోండి, హాస్టళ్ళు మాట్లాడతారు, కాలేజీలు కాదు హాస్టళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే సిటీకి కొంచెం దూరంలో కడతారు. ఎందుకంటే కొంచెం సిటీకి దూరంగా వెళ్తే అక్కడ ఏమంటారు రెంటులు తక్కువ ఉంటాయి, రెండోది మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మూడోది పొల్యూషన్ అవి దూరంగా ఉంటాయి, మంచిగా పిల్లలు చదువుకుంటారని చెప్పేసి. ఈ మద్రసాల పరిస్థితి కూడా మొత్తం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇంతే. వీళ్ళు ఏంటంటే సిటీకి దూరంగా ఉంటారు జనాలకి, ఎందుకంటే అక్కడ రెంట్లు తక్కువ ఉంటాయి అన్న ఒక ఉద్దేశంతో రెంట్ల కోసం అని చెప్పేసి డబ్బు మిగుల్చుకోవాలి అని చెప్పేసి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందని చెప్పేసి దూరంగా ఉంటారు. ఇది ఒక పాయింట్. రెండవది బీహార్ నుంచి ఎవరైతే విద్యార్థులు ఇక్కడికి వచ్చి మద్రసాలు చదువుకుంటున్నారో అలా చదువుకోవడం తప్ప. సరే వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు అని చెప్పేసి మీకు అనుమానంగా ఉండొచ్చు, కానీ బీహార్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకోవడం తప్ప, లేదా ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకోవడం తప్ప. ఏ బీహార్ వాళ్ళు భారతీయులు కాదా? బీహార్లో మీ 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 ప్రభుత్వం లేదా? ఉత్తరప్రదేశ్ వాళ్ళు భారతీయులు కాదా? ఉత్తరప్రదేశ్లో మీ ప్రభుత్వం లేదా బీజేపీది? మరి అట్లాంటప్పుడు బీహార్ నుంచి రావడం తప్పెట్లవుతుంది ఒకటి. రెండోది ఇక్కడ డైరెక్ట్గా మన గౌరవనీయులు ఎంపీ గారు రఘునందన్ రావు గారు ఏం చేస్తున్నారు అంటే ప్రధానమంత్రి మోదీ గారిని డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా ప్రధానమంత్రి మోదీ గారిని, హోంమంత్రి అమిత్ షా గారిని, ఇక్కడ రాజ్నాథ్ సింగ్ గారిని, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని అసమర్థులు అనేస్తున్నాడు.
ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే బార్డర్ సెక్యూరిటీ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. రఘునందన్ రావు గారు చెప్పేది ఏంటంటే బార్డర్ సెక్యూరిటీలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. బంగ్లాదేశ్ నుంచి అదేదో సూర్యాపేట హైదరాబాద్కు వచ్చిపోయినట్టు జనాలు బంగ్లాదేశ్ నుంచి బీహార్కి వస్తున్నారు పోతున్నారు అని చెప్పేసి డైరెక్ట్గా ఈయన ప్రభుత్వాన్ని ఈయనే విమర్శిస్తున్నాడు. ఇండైరెక్ట్గా, సారీ మాటికి నా నోటికి డైరెక్ట్ వస్తుంది, ఈయన ప్రభుత్వాన్ని ఈయనే ఇండైరెక్ట్గా ఈరోజు విమర్శిస్తున్నాడు. పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయినాయంటే తినడానికి తిండి లేక చదివిచ్చే స్తోమత లేని పేదవాళ్ళు ఎక్కడ చదువు ఉంటే అక్కడికి ఫ్రీగా, మద్రసా అంటేనే ఫ్రీగా చదువు చెప్పేటటువంటి ప్లేస్, ఫ్రీగా చదువు చెప్తామండి, రేపు పొద్దున మీ పిల్లాడు మీ కాళ్ళ మీద తన కాళ్ళ మీద తాను నిలబడవచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతో కొంతమంది ఫండ్స్ ఇస్తే ఆ ఫండ్స్ ద్వారా ఈ మద్రసాలు నడుస్తుంటే ఆ మద్రసాలలో కూడా రాజకీయం అనేది దూడ్చాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది రఘునందన్ రావు గారు లాంటి వాళ్ళు. ఎందుకంటే రఘునందన్ రావు అనే వ్యక్తి ఇలాంటి వ్యక్తి కాదు, నాకు చాలా బాగా తెలుసు. ఆయన ఒక అడ్వకేట్గా చాలా మంచి వ్యక్తి. ఈయనకి ఇప్పుడు జ్ఞానోదయం ఏమైందంటే ఇలా చేస్తేనే, ఇలా హిందూ ముస్లిం చేస్తేనే రాజకీయంగా ఎదగొచ్చు అన్న ఒక కొత్త మాట అర్థం చేసుకున్నాడు రఘునందన్ రావు గారు. 70 మంది ఉన్నారంట, అందులో 65 మంది మీద అనుమానం ఉందంట, వీళ్ళేదో ఎంక్వైరీ చేశారంట, 65 మంది బంగ్లాదేశ్ వాళ్ళు అని చెప్పేసి, అదేదో కిషన్ గంజ్ అంట, మన బీహార్లో కిషన్ గంజ్ బంగ్లాదేశ్ బార్డర్లో ఉంది కాబట్టి వాళ్ళందరూ ఇక బంగ్లాదేశ్ వాళ్ళే. ఇక్కడ నేను సింపుల్గా ఒకటే విషయం అడుగుతున్నా, ఏంటంటే ఈ విషయాన్ని మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పకూడదు. యాక్చువల్గా మీరు ఏం చేయాలంటే ఇంటర్నల్గా కంప్లైంట్స్ చేయాలి. ఎన్ఐఏ ఉన్నది మన దేశంలో సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నాయి, స్టేట్ ఫోర్సెస్ ఉన్నాయి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పి అఫీషియల్గా మూవ్ చేయాలి. కానీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తే నిజంగానే ఒకవేళ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు అయితే పారిపోతారు. అప్పుడు అంటే మీ ఉద్దేశం ఏంది? వాళ్ళని అంటే తప్పు చేసిన వాళ్ళని పట్టివ్వడం కాదు, మీ ఉద్దేశం రాజకీయాలు చేయడం. ఇది ఇక్కడ కనిపిస్తుంది. సరే, రాజకీయాల్లోకే వద్దాం. మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా కొన్ని రాజకీయాలు మాట్లాడతాను, తప్పేముంది. మొన్న కాశ్మీర్లో అంత పెద్ద సంఘటన జరిగింది. పహల్గామ్లో టెర్రరిస్టులు వచ్చి పహల్గామ్లో మన భారతీయుల్ని, మళ్ళీ చెప్తున్నా, హిందువుల్ని ముస్లిం కాదు, మన భారతీయుల్ని 28 మందిని చంపేసి హాయిగా, ఆ చంపడం కూడా ఎట్లా చంపారు, హాయిగా నీ పేరేంది, నీ కులమేంది, నీ మతం ఏంది అని చెప్పి ఈవెన్ అంటే చెప్పకూడదు, బట్టలు కూడా చెక్ చేశారంట. హాయిగా వచ్చి అన్నీ చూసుకొని, అన్నీ మాట్లాడుకొని, అన్నీ చెక్ చేసుకొని చంపేసి దర్జాగా వెళ్ళిపోతే అప్పుడు అదేదో జరిగిందో సంఘటన, ఈ సంఘటనకి బాధ్యత ఎవరు తీసుకోవాలి? అంటే టెర్రరిస్టులు హాయిగా వచ్చి మా భారతీయుల్ని చంపేసి వెళ్ళిపోతే గవర్నమెంట్ మాత్రం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడంలో ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి మీరు చెప్పలేకపోతున్నారేంది? ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఈ బాధ్యత బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కాదా? మరి ఈ విషయం మీద మీరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే రాజకీయం. ఇందులో రాజకీయం మీకు, అది మీ ఓన్ గవర్నమెంట్ని మీరు బ్లేమ్ చేయలేరు కదా. తెలంగాణలో ఏం జరుగుతున్నది అంటే తెలంగాణలో ఒక కొత్త ఫ్యాషన్ మొదలైంది. ఈ ఫ్యాషన్ ఒక 5 సంవత్సరాల కింద లేదు, ఉండే కానీ తక్కువ ఉండే. ఏంటంటే హిందూ ముస్లింల మధ్యలో ఇక్కడ కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి ఉత్తరప్రదేశ్లో ఒక మసీదు మీద ఇట్లనే ఎలిగేషన్స్ చేసి చాలా పెద్ద మనిషి అయిపోయాడు. ఇంకో వ్యక్తి ఎక్కడ గుజరాత్లో ఇట్లనే చేసి ఇంకా ఫేమస్ అయిపోయాడు. నేను కూడా ఇక్కడ తెలంగాణలో ఇట్లనే చేసి నేను కూడా ఫేమస్ అవుతా అని చెప్పేసి దురుద్దేశంతో ఈరోజు రఘునందన్ రావు గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అనేది తప్పండి. ఎందుకు తప్పంటే దానివల్ల మీరు ఎదగొచ్చు, కానీ దేశం ఈ రోజు కూడా గోద్రా అల్లర్లై ఎన్ని రోజులైంది తెలుసు కదా. ఇన్ని రోజులైనా కూడా దేశం ఇంకా స్టేబుల్ అవ్వాల. మీలాంటి వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే ఇంకా అన్స్టెబిలిటీ అవుతుంది. మీలాంటి చదువుకున్నవారు, సరే ఆడెవడో చదువు రానోడు, చదువు సంద లేనోడు అంటే అది వేరే విషయం, కానీ మీరు కూడా ఇట్లాంటి రాజకీయాలు చేస్తే, నిజంగా అక్కడ ఒకవేళ ఈ కాజ్ ఉంటే, నిజంగానే అక్కడ ఇష్యూ ఉంటే తప్పకుండా మీరు యాక్షన్ తీసుకోండి, కంప్లైంట్స్ ఇవ్వండి. అంతేకాని రాజకీయాలు చేస్తా, హిందువులను రెచ్చగొడతా, హిందువులు అర్థం చేసుకోవాలంటే ముస్లింలు అర్థం చేసుకోకూడదా? ఒకవేళ అక్కడ ఉన్నది టెర్రరిస్ట్ అయితే హిందూ అయినా ముస్లిం అయినా ప్రతి ఒక్కరు రాయి పెట్టుకుని కొడతాడు. ఎందుకని చెప్పేసి ఈ వ్యత్యాసం చేస్తున్నారు మీరు? ఇది అవసరమా ఈ రాజకీయాలు? ఒకసారి ఆలోచించండి. అంటే సింపుల్గా ఒకటే విషయం చెప్తున్నా, ఏంటంటే మీరు నాకు తెలుసు కాబట్టి, మీరంటే మీ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా, మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు. పదవులు వస్తుంటాయి పోతుంటాయి, డబ్బు వస్తుంటుంది పోతుంటుంది. వ్యక్తిత్వాన్ని మారిస్తే ఏమవుతుందంటే భవిష్యత్తు ఉండదు, భవిష్యత్తు ఉండనే ఉండదు.
ఈరోజు ఎంత పెద్ద నాయకుడినైనా తీసుకోండి, వాడు పోతే వాడి భవిష్యత్ కథం, వెనకాల తోకేం లేదు. రేపు పొద్దున మీకు కూడా అవసరం, అది అవసరం లేదు. మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోండి, తప్పు చేసిన వాడిని ఒక దోషిగా నిందించడం నేర్చుకోండి, ఏ తప్పు చేయని వాడిని సపోర్ట్ చేయడం నేర్చుకోండి. మీరేదో ఎంక్వైరీ చేసినామంటే మరి సంస్థలన్నీ ఎందుకు, ఈ సెక్యూరిటీ ఫోర్సెస్లు ఎందుకు, ఈ ఎంక్వైరీ చేయడానికి ఈ సంస్థలు ఎందుకు, సిబిఐలు ఎందుకు, ఈడీలు ఎందుకు, ఐబీలు ఎందుకు, ఎన్ఐఏలు ఎందుకు? వాళ్ళని వాళ్ళ పని చేసుకోనివ్వండి, మీ పని మీరు చూసుకోండి, ఎందుకు వచ్చిన గోల. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. వీడియో అన్నది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది, ప్రజలందరికీ నిజాలు తెలియాలి కాబట్టి తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.